పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే ఆర్థికంగా ఏదో ఒక విధంగా మనకి రావాలి ఇబ్బంది లేకుండా అన్న ఆ ఉద్దేశంతో వచ్చారా టీవీకి? లేకపోతే అవకాశాలు తక్కువే వచ్చారంట? అసలు 2 కారణాల వల్ల వస్తాం అంటే ఆర్టిస్టులు. ఆర్థిక ఇబ్బంది అనేది మా ఫాదరే లేకుండా ఏర్పాటు చేశాడు మాకు. అసలు ఆర్థిక ఇబ్బంది ఓ నాన్నగారు ఓకే. అంటే కోటాను కోట్లు ఉందంటే చెప్పలేం కానీ కంఫర్టబుల్ గా ఉండటానికి హాయిగా ఉంది. దాని తర్వాత బ్యాంకులో ఉన్న ఉద్యోగం. బ్యాంకులో జీతం వచ్చేదిలేండి, మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఆబ్సెంట్ కాబట్టి వచ్చి ఇక్కడ ఏదో కాంపెన్సేట్ చేసేది. అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు అండి, పెద్ద కోట్లు. టీవీ మొదట్లో ఉంది సార్, ఏదో చేసామని కనపడాలి, 10 సార్లు కనపడాలి కూడా, బయటికి వెళ్తే మనం గుర్తుపెట్టారు లేదా పిచ్చి ఉండేది తప్ప. డబ్బులు వచ్చేసి తక్కువ అప్పుడు. తర్వాత డబ్బులే ఉందిలే, నాన్న సంపాదించారు, అన్న సంపాదిస్తున్నారు. ఛానల్స్ వచ్చిన తర్వాత కాస్త ఇప్పుడు కమర్షియల్ అయ్యాం కానీ అప్పుడు ఏమన్నది ఎక్కడికో పోయేవాళ్ళం. భోజనాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, టిఫిన్లు ఉండేవి కాదు. ఆ మొదట్లో అట్లా ఉండేది. ఒక్కో ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు తీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, టక రోజు 4 ఎపిసోడ్లు తీసి పారుతుంటారు. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? అంతే. 1000 రూపాయలు అంటే ఎస్సీ పెద్ద ఎక్కువ. రంగారావు మార్కెట్. ఓకే. అప్పుడు డబ్బులు మొదట్లో టీవీ దూరదర్శన్ ఉన్నంతకాలం కొలే ఏమి ఇచ్చేవాళ్ళు, ఎవరిచ్చే ధర్మవరం సుబ్రహ్మణ్యం అంత వేసేవాళ్ళు. అప్పుడు ఏముండేది, సుబ్రహ్మణ్యం అసలు రచన ఉండేది కాబట్టి ఎక్కువ బిజీగా ఉండేవాడు. ఏదో వేసేవాళ్ళ వేషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు చింకులు. అసలు దానికే పడి వచ్చేవాళ్ళం కదండి. హైదరాబాద్ వట్టబడి దూరదర్శన్ హైదరాబాద్ లోకలే వచ్చేది. దానికి అసలు బజార్లో మనం గుర్తుపెట్టాడా లేదా 5 నిమిషాలు దానికి గుర్తుపడుతున్నారా అప్పుడు? అప్పుడు హైదరాబాద్ లోకల్ దాటితే తర్వాత ఉండేది టీవీ గ్లామర్ ఎప్పటికీ ఉంది సార్. టీవీలో అసలు పిచ్చి గ్లామర్ ఉంటుంది. అసలు ముందు టక్కమని కూర్చో ఆడవాళ్ళు, తర్వాత పిల్లలు. మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చూసినా కూడా అక్కడ చూసా అనుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం గబక్కం బయటపడిపోతారు, అరే పలానా పలానా వాడు. ఎందుకంటే రోజు ఇంట్లో కనపడతాం కదా. ఇప్పుడు మా బాయ్ మీకు కాఫీ ఇచ్చి నాకు అంటున్నారు, కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగుంది అనుకుంటా సార్, బట్ టిప్ టాప్ రెడీ వచ్చారని. ఆయన వాళ్ళ తమ్ముడు కోట శంకర్రావు గారు అంటే లేదు సార్ ఆయనే సార్, నేను మీతో మాట్లాడేది ఇప్పుడు నేను విన్నాను కదా వాయిస్ కూడా అని అంటున్నాడు. భయాలు ఎక్కువ ఉండేది పూర్వం. ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా కాస్త ఏదో హాయిగా ఉన్నాడు. ఆ సినిమా రంగంలోకి వెళ్ళి ఆ వ్యామోహంలో పడి పాడిపోతాడేమో భయం, ఎంకరేజ్మెంట్ తక్కువ. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతారన్న భయం ఉండేది అప్పుడు కదా. అదే ఈజీగా ఇప్పుడు అన్నిట్లోనూ ఉందండి చెడిపోవడం, క్యారెక్టర్ లేకపోవడం. ఇక్కడ ఏంటి అవకాశాలు ఎక్కువ, కాస్త తప్పు చేసినా కూడా ఎక్స్పోజర్ అయిపోదు, బయట తెలిసిపోతుంది. ఇప్పుడు మిగతా వాటి టీవీలు పేపర్లు ఎన్ని చూడట్లేదు మనం. అమాయకంగా ఉన్నాడు కూడా పెద్ద రేపులు చేస్తున్నాడు. ఏంటంటే దీంట్లో సినిమాల విషయం ఎక్స్పోజర్ ఎక్కువ. కాస్త కొంచెం ఏదో చెప్పినట్టుగా 2 సినిమాలు వేస్తే ఏమో రోజు 1 లక్ష రూపాయలు ఇస్తారా అంటారు. అట్లా అట్లా దీని పద్ధతి వేరు. ఇది రన్ చూడంగానే మంచిగా చెడుగా తొందరగా వెళ్ళిపోతుంది. అవును. బట్ విలన్స్ మీకు అప్పుల్లో మంచి ఫ్రెండ్స్ అంటే రామరెడ్డి గారు కానీ, రామరెడ్డి, జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రంగస్థలం నుంచి వచ్చినవాడు, అవును, స్టేజ్ నుంచి వచ్చినాడు. ఏవిఎస్ బాలని వీళ్ళంతా, ఎల్వి శ్రీరామ్ వీళ్ళంతా మా సహజ నాటకాలు సహజాలు కదా. రైటర్కి ఇస్తారా, రైటర్లు అయ్యారు. అతనిది వేరే స్టైల్ అసలు రామరెడ్డి గారిది. రామరెడ్డి గారు అదే చెబుతున్నా కదా, ఆయన మహజాతకుడు. అంతే. ఆయన లాస్ట్ వరకు టచ్ లో ఉన్నారా మీకు ఆయన? మోహన్ బాబు గారి సినిమా కూడా వేసాం, కలిసి చేసామండి. అడవిలో అన్న సినిమా కూడా ఇద్దరం బ్రదర్స్ గా చేసాం, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ. బాగా అంటే బయట ఏముంది, ఎక్కడ కలవటం తక్కువ కదా. నేను వెళ్ళి కలవటం తక్కువ, కలిస్తే మా చక్కగా. శ్రీహరి కూడా చాలా బాగుండేవాడు మనిషి. ఇప్పుడు ఏమండి అని ప్రపంచంలో ఏమయ్యా అనుకునే ఈజీగా మాది. అందరూ ఒకటి ఏజ్. తర్వాత కుర్రాళ్ళకైతే మేము పెద్దవాళ్ళం కానీ మనలో రామిరెడ్డి, భారణి, ఎల్వి శ్రీరాము, తర్వాత దివాకర్ బాబు, రెడ్డి దివాకర్ బాబు, మేమంతా. ఎందుకు సార్ రామరెడ్డి గారు చనిపోయింది? తెలియదు ఎవరికి అసలు ఆయన చనిపోయిన. క్యాన్సర్ అన్నారు మరి. ఓకే. ఏంటో మరి మంచి ఆరోగ్యవంతులు. మరి ఆయన శ్రీహరి మాత్రం ఏంటండి, అది అసలు ఎట్లాంటి బాడీ అవుతుంది. షాకింగ్ న్యూస్ అందరికీ. ఏవో బ్యాడ్ ఆరోగ్యం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారా, రామరెడ్డి గారి ఫ్యామిలీ? వివరాలు తెలియదు నాకు అసలు. అమ్మాయి తెలుసు, శ్రీహరి భార్య ఆర్టిస్ట్ ఆవిడ. ఓ సినిమా చేసాం ఆవిడతో ఎప్పుడు. అట్టా ఆర్టిస్ట్ గా ఆవిడ కొద్ది పరిచయం కానీ ఎప్పుడు కలిసి సెలవు అంటామే తప్ప మనకి ఏముంటుంది. సో అప్పుడులో మీరు అందరూ మంచిగా కూర్చొని అదేం లేదులేండి. అంటే ఇప్పుడు అసలు ఇది వరకు ఆ రిలేషన్ ఉండేదండి. పలానా వాడు ఆ ఊరి నుంచి వచ్చాడు, వాడికి అది ఇబ్బందులు ఉన్నాడు, పర్వాలేదు అని గోపాలరావు గారు అంటాడు కూడా, జాగ్రత్త అండి అయ్యా, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు అట్టా సలహాలు ఇవ్వటం. ఇప్పుడు అసలు రంగు దుర్చుకున్న తర్వాత అసలు 5 నిమిషాలు ఎవడు ఉండట్లా. పైగా ఇప్పుడు అంటే మనకు కొంత ఏజ్ గ్యాప్ కూడా వస్తుంది. ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారనుకోండి,
మన కలుద్దామన్న కూర్చొని శంకరారు పెద్ద ఆయన తోసేస్తారు తప్ప కలవం కాదు, ఏజ్ గ్యాప్ కొంత ఉంటుంది. ఇద్దరు సామూహికంగా కూర్చోటాలు మాట్లాడుకోవటాలు ఇప్పుడు ఎవరికి పోతాయి కదా, ఎవడు కావాలి. అందరూ ఒక చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళు. అప్పుడు వేరు. ఈ కార్వాన్లు వచ్చిన తర్వాత అసలు పోయింది. ఎవరికైనా షార్ట్ యాక్చువల్ దాంట్లో కూర్చోటే కదా, ఇద్దరికంటే అందరూ చోట పడుండేవాళ్ళు, ప్యాకాడే బ్యాచ్ మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అదేంటో అంతా పోయింది సార్, కల్చర్ మారిపోయింది. మంచి భోజన ప్రియులా మీరు కూడా? బాగా విపరీతం. అన్నయ్య మీరిద్దరు? మా పెద్ద బ్రదర్ అసలు, మా ఫాదర్ అంతే, మెయిన్ అసలు ముందు జీవితంలో ప్రాధాన్యత భోజనం, తర్వాత మిగతావన్నీ. ఓకే. కృష్ణారామ అనుకోవడం ఏదంతా. మీవి కొన్ని మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సార్. మీ ఫ్యామిలీ? మా అన్నగారు, మా సిస్టర్స్, మేము 5 ఓన్ సిస్టర్సా? మా ఓన్ సిస్టర్. ఎంతమంది మీరు మొత్తం? 3 బ్రదర్. మా ఎల్డెస్ట్ బ్రదర్ లేడు, పోయాడుగా. ఆయన లేరు, మొత్తం 7గురా? 7. యువతం పెద్ద 2, 3, 4. వాడు వెనకాళ్ళ మా చెల్లెళ్ళే మాకు. సో ఇప్పుడు మీరు మొత్తం 6గురు ఉన్నారు. 7. 6. మా అక్కగారు పెద్ద ఆమె పోయింది. మా అన్నగారు, మా పెద్దన్నగారు, మా పెద్ద అక్కగారు పోయారు, మిగతా వాళ్ళు ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు కోట గారికి కూడా 80 చిల్లర ఉంటాయి కదా? 80కి వచ్చాడు. ఓకే. సో మీకు ఒక 40-45 ఉంటాయా? ఎవరికి? మీకు. నాకు 36. 36ఏనా? ఇప్పుడు అప్పుడా? ఇప్పుడు 32 పళ్ళు చిక్కగా ఉన్నాయి కదా సార్. 36 కాకుండా ఎక్కువ ఉంటాయా ఏంటి? నేను 70కి వచ్చేసాను. 70 చిల్లరా? 70. బాగా గట్టిగా ఉన్నారు సార్. ఏం తింటారు? మొట్టమొదటి 25 ఏళ్ళు పల్లెటూళ్ళు కంకరాలు తినేసామండి వయసులో. పల్లెటూరు ఎండకండి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు అంటే కాదు, ఏది తిన్నా అప్పుడు రిచ్ ఫుడ్ తిన్నాం కదా, దాంతో పెరుగు అన్నదన్నా కూడా మంచి బలంగా ఉండేది. అసలు ఆ 25 ఏళ్ళు బలం ఉంటుంది. తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసాడు అంటుంటారులే, మీరు జిమ్కి వెళ్తారా, అది జిమ్మా పాడా అట్లా బలిసిపోయింది అంతే శరీరం. మన కరోనాలో కాస్త ఇబ్బంది పడ్డాను కానీ అప్పటిదాకా అసలు లెక్క చేసేవాడిని కాదు కదా, అసలు ఆలోచించేవాళ్ళం కాదు ఎవరన్నా. ఇప్పుడు తలకరం వేస్తే ఇప్పుడు మానేసి గుండు గారు లేకపోతే తలకరం వేసుకుంటే ఉంది, వయసు తెలిసేది కాదు. అంటే యువకుడు అనేవాళ్ళు కాదు కానీ ఒక అరౌండ్ 60 అన్నట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు దానికి ఏంటంటే ఆ పల్లెటూరు చిన్నప్పుడు ఆ తిండ్లు దాని వ్యవహారం వేరండి. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అంతా ఇప్పుడు రూపాయి 10 పైసలే తినేది, మీద 90. అప్పుడు రూపాయి 90 పైసలు కనీసం తినేవాళ్ళం ఆ రోజులు. సో ఒక 25 ఏళ్ళ వరకు తిన్న ఫుడ్ మన బాడీ ఎవరికైనా అదే కదా బాడీ. ఇప్పుడు మంచి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నవాడు ఇప్పుడు 30 ఏళ్ళ వాడు కూడా మొట్టమొదటి 15 ఏళ్ళకి కూడా అదే బలం, ఆరోగ్యంగా ఉంటాడు, అనారోగ్యంగా ఉంటాడు. ఆ తిండి ప్రభావం. మొదట్లో పల్లెటూళ్ళు ఏమున్నాయి మాకు అసలు బ్రహ్మాండంగా ఉండేదారు. తెలుసుకుంటే బాధ. అన్నయ్య కూడా అదే ఫుడ్, అందుకే అంత గట్టిగా ఉన్నారు. అది మాకన్నా మంచిగా చాలా ఆరోగ్యవంతులండి. ఈ బిజీ వాళ్ళు అట్ట అయ్యారు. కానీ మా పెద్ద బ్రదర్ అయితే అసలు 65 సంవత్సరాలు చచ్చిపోయాడుగా చచ్చిపోయాడు అంతే, అసలు ఏమీ లేదు. ఆ 2 పూట్ల శుభ్రంగా ముస్తాన భోజనం చేసేవాడు, శుభ్రంగా ఎప్పుడన్నా డ్రింక్ చేసేవాడు, అన్నీ ఉండేవి. కానీ మరి ఏంటంటే అది ఆరోగ్యాలు, బ్రహ్మాండ ఆరోగ్యాలు. మా సిస్టర్ 93 ఏళ్ళు బతికింది. 93 ఏళ్ళు? 93 ఏళ్ళు బతికింది. శుభ్ర రైల్వే ఫ్లైఓవర్ ఎక్కి దిగేది శుభ్రంగా ఇక్కడ ఊరు వెళ్ళాలంటే. వాళ్ళ మా బావగారు కూడా డాక్టర్, ఆయన చెబుతున్నారట. సూపర్ ఫ్యామిలీ అసలుకి. నెక్స్ట్ సూత్రధారులు భానుచంద్ర గారిది. ఓకే. భానుచంద్ర వెనక మురళీమోహన్ గారు. మీరు ఎక్కడ ఉన్నారు? మురళీమోహన్ పక్కన నాగేశ్వరరావు వెనకాల, ఇది వెనకాల స్టాండింగ్ సెకండ్. ఇంకా ఇంకో మంచి కూడా ఉండాలి కుటుంబం. మురళీమోహన్ గారు పక్కన మీరు? ఓకే, సూపర్. నెక్స్ట్ నా శ్రీమతి, నేను. ఇది లాస్ట్ ఇయరా? గాజులు గిఫ్ట్ గా ఇస్తున్నారా? ఈ మధ్య అనుకుంటా. ఎంత లాస్ట్ ఇయర్? కరెక్ట్, లాస్ట్ ఇయర్. ప్రతి సీరియల్ కి ఒక గిఫ్ట్. సినిమాలో కన్నా సీరియల్ రెమ్యూనరేషన్ బాగా వస్తుంది మనకి. ఇప్పుడు కదా, అప్పుడు భయపడిపోయేవాళ్ళు మొదట్లో. యాక్టర్ అంటే పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కాదు కదా. పెళ్ళి అయిన తర్వాత యాక్టర్లుగా ఏమైపోతారని భయపడేవాళ్ళు. అంతేగా మరి ఆ రోజుల్లో శుభ్రంగా ఉద్యోగం లేదు, సద్యోగం లేని పరిస్థితి వేరు. ఉన్నవాడు వ్యామోహంలో పడిపోతారేమో. తర్వాత ఎప్పుడు కాస్త 15 సినిమాలు చేసి సీరియల్ పర్లేదు, మా ఆయన కూడా మమ్మల్ని బతికించగల ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతాడు, అప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్. అప్పటిదాకా ఏముంది. అన్నయ్య కూడా బ్యాంక్ లోనే కదా? ఇద్దరు బ్యాంక్ లోనే. ఒకటి సాంసారికంగా ఇబ్బంది పడిన వాడు ఎవడు ఉంటాడు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఎవరైనా ఇంటి దగ్గర తిలకం దిద్ది నాన్న సినిమా రంగం ఏళ్ళరాడు ఎవరు పంపేవాళ్ళు, పంపుతారా? ఇప్పుడు పంపుతున్నారు. మా రోజులు అసలు ఇప్పుడు కాస్త పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చిన చైల్డ్ లాస్ట్ నుంచి వాళ్ళు డాన్సులు నేర్పి, పాటలు నేర్పి, అసలు బిల్డప్ పెట్ట. పూర్వం ఏముందండి, ఏదో గాలి అవటమే తప్ప సినిమా చంపుతలమ్మడి కూడా నాటకం వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఆ రోజులు వేరు. మా ఫ్యామిలీ, మా అబ్బాయి, మా అమ్మాయిలు ఇద్దరు, నేను.
మధ్యలో అమ్మాయి యూనియన్ బ్యాంక్ డీజీఎం అమ్మాయి, యూనియన్ బ్యాంక్ రెండో అమ్మాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం. అందరు పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కాస్త కాస్త కాదు. సూపర్ సూపర్. అల్లుళ్ళు కూడా మంచి వాళ్ళు దొరికారా? మా పెద్దలుడు పోయాడు, Hmm. మా రెండో అల్లుడు అతను అమెరికాలో ఉంటాడు. నెక్స్ట్ బాగానే సంపాదించారు సార్, 100 కోట్లు సంపాదించుంటారా? నేనా ఆ. అంటే కళాకారుడిగా భగవంతుని కూరుకున్నవని ఇవ్వలేదుగా, నాకేమి వాళ్ళది ఇచ్చాడండి. ఆ. వెల్ సెటిల్డ్ అని చెప్పలేను కానీ ఒక నటుడు ఎందుకు కంఫర్టబుల్లీ సెటిల్డ్ లైఫ్ లో ఓకే. సుఖంగా ఉన్నా. అంటే ఏంటి అర్థం దానికి? వెల్ సెటిల్ అంటే మరి కంఫర్ట్ అంటే అదే కదా మరి. అంటే దేనికైనా అంటే డబ్బే కదా కంఫర్ట్. ఆ. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంటే కంఫర్ట్ ఉన్నదంటే ఆ కంఫర్ట్ కంటే ఇవాళ మరి ఆర్టిస్ట్ జీవితం అంటే ఆ మాత్రం ఉంటేనే కదా కంఫర్ట్. అంటే కాదు, ఇప్పుడు గబుకున్న ₹1,00,000 కావాలి, మార్కెట్ లో పుడుతుంది. Hmm. లేదంటే అవసరం లేదు, మన దగ్గర ఉన్నాయి అట్టా. అందుకని నేను ఎత్తుకోకుండా హాయిగా సరిపోయింది. నా ఆస్తి నా పిల్లలే Hmm. మాక్సిమం హాయిగా ఉన్నా. ఒకటి ఆర్థికంగా మనమన్నా ఎదగాలి, లేకపోతే ఆర్థికంగా మన కుటుంబంలో ఎవరైనా ఎదిగితే వాళ్ళ ద్వారా అయినా కానీ మనం ఆర్థికంగా సపోర్ట్ తీసుకొని ఎదుగుతాం. ఎద- See, అందరూ మనం ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యామిలీస్ చూసాం, ఒకళ్ళు ఎదిగారంటే వీళ్ళు మొత్తాన్ని వేసుకొస్తారు. అలా అన్నయ్య ఏమన్నా ఆర్థికంగా మిమ్మల్ని అవసరం సపోర్ట్ లేదు, చేయటం కానీ అవసరం లేదుగా, అసలు అవసరం ఆ. రాలేదుగా నాకు. Hmm. ఇప్పుడు అంటే తీసుకునే ఉద్దేశం మీకు లేదు, ఇష్టం ఉండదు. అసలు అవసరం లేదు, అవసరం పడాలి. అవసరం పడితే ఇప్పుడు మా వాడి దగ్గరికి వెళ్తే 10 లక్షలు అన్నట్టు ఇస్తాడు, దాంట్లో ఆ సమస్య ఏం లేదు. అదే Okay. చెబుతున్నా, బెదర్గా సంపాదించుకున్నది ఏంటంటే ఏదో అవసరం ఉంది అడిగాడని అడగాల్సిన అవసరం లేదు. ఓకే. పిల్లల పెళ్ళిళ్ళు వాడి చదువులకి కదా, దానికి కూడా ఏదో వస్తుండేది బ్రహ్మాండంగా. ఇప్పుడు మన టీవీలో చెప్పేది కోటి సంపాదించిపోయిన అవసరానికి కొంత కావాలంటే హాయిగా ఉండేది. మనకు దాన్ని ఏమంటారంటే క్రెడిబిలిటీ అంటారా, బయటికి వెళ్ళి అప్పు కావాలంటే పుట్టం అలా ఉంది. కాకపోతే ఏంటంటే అసలు అవసరం సహాయం అడగాల్సిన అవసరం రాలా మా చుట్టాల్లో. అసలు అన్న దగ్గర కూడా ఎప్పుడు చేయి అసలు. చేయాల్సిన అంటే అసలు అవసరం రాలేదంటున్నా. Hmm. ఇప్పుడు గబకం కావాలంటే ఇల్లు కొనాలి, 10 లక్షలు అడగడం బట్టి తర్వాత ఇచ్చేయటం అంతే తప్ప Hmm. డొనేషన్ గా అనే అవకాశం అవసరం రాలేదు. అంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ కాదు మీది. అవసరం లేదు క్యారెక్టర్. ఇలా పెట్టే వాళ్ళే కానీ ఇలా తీసుకోరు. అంటే మన కోరికలు ఎక్కువ ఉంటే అవసరం వస్తుంది. ఏదో ఉన్న చాలు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కుంటే చాలండి సాటిస్ఫై. ₹1,00,00,000 ఉంటే వెళ్ళాలంటే అప్పు అడగాలి. ఏదో లోన్ పెట్టినా కట్టుకున్నా, ఏదో బ్యాంక్ ఉంది, మహాసంస్థ కాపాడింది. బిఫోర్ ఎట్లా ఉండేదంటే కుటుంబంలో ఒకళ్ళు ఎదిగితే ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళ మీద ఆధారపడి బతకటం అనేది ఉండేది పాత రోజుల్లో. అవునవును. పాపం వీళ్ళకి చివరికి ఏం ఉంచకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. మార్గాలు అన్నీ ఉన్నాయిలేండి, దాంట్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదించగానే వాళ్ళని పైకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, Hmm. వాళ్ళ భగానికి కూడా అట్లా అవును. అన్ని రకాలు ఉంటారు. దుర్మార్గం ఎక్కువ ఉంటుంది జరలుగా మంచికన్నా. నిజం. అదే నేను అందుకని అడిగింది. ఆ- మంచితనంతో కూడిన దుర్మార్గం అది. మళ్ళీ పైకి మాత్రం బాగా ఇద్దరు కూర్చుంటే ఏదో రకరకాలండి అవన్నీ. మా బ్రదర్ ఎమ్మెల్యే కాకముందు అసలు అన్నయ్య రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయిందా, లేకపోతే అసలు అదే చెప్పు, నీ ఆలోచన ఉండదు బ్రదర్. నేను చెప్పేది అసలు మావాడు బీజేపీ సపోర్టర్ 30 ఏళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎలక్షన్ కంటే చేసి ప్రచారం చేసేవాడు. అసలు విజయవాడ సీటు పిలిచిచ్చారు. అసలు తనకి అసలు మన ఎమ్మెల్యే ఏంటి అనుకునేవాడు. ఆ దశ పడితే రాజ్యం ఆగదు. అదే చెబుతున్నాను నేను. సినిమా యాక్టర్ ఇప్పుడు మన యాక్టర్లు చాలా మంది ఊరికి రామిరెడ్డి గారు లాంటి యాక్టర్ అవుదాం అనుకున్నాడు, ఆయన మహానటుడు అయిపోయాడు. అది నీకు రంగంలో సంబంధం లేకపోతే పడిపోతాం అంతే. మ్యూజిక్ రానివాడు మ్యూజిక్ కొడతాడు, పాట రాసేస్తాడు. అట్లాగే వాళ్ళ ఎమ్మెల్యే ఏంటి, బాబు మోహన్ మినిస్టర్ ఏంటి, అదే వాళ్ళ సంబంధం వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. సంబంధం ఉంది వాళ్ళ ఫీల్డ్. అదృష్టం అంటే తోసుకొస్తుంది అంతే, సినిమా అట్టాగా ఉంటుంది.